హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఎంతో రుచికరమైన కజ్జికాయలు చేశానండి. పుటాని పప్పు బెల్లంతో. చూడండి ఎంత బాగా వచ్చాయో. బాగా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇది చేసే విధానం మీకు చూపిస్తాను. మనం ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో. చూడండి ఎంత బాగా వచ్చాయో. ముందుగా మనం గోధుమ పిండి ఒక అర కేజీ పిండి తీసుకున్నాను. పిండిలో కొంచెం ఒక 2-3 స్పూన్ల టీ స్పూన్ ఆయిల్ పోసి మొత్తం అలా కలపాలి. కలిపి మన చపాతి పిండిలాగా మొత్తం అట్లా కలిపి పెట్టుకోవాలి. అది ఒక అరగంట ముందు మనం ఇట్లా పిండి కలిపి పెట్టుకోవాలి. అప్పుడు మెత్తగా స్మూత్గా ఉంటుంది. మనం చేసేటప్పుడు బాగా మంచిగా తయారవుతుంది. అంత కలిపిన తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ అట్లా పట్టించి ఒక అరగంట సేపు పక్కన పెట్టాలి. మనం ఈలోపు ఒక కప్పు పుటాని 2 కప్పులు పుటాని తీసుకున్నాను. 2 కప్పులకు 1 కప్పు బెల్లం, ఒక ఒక చిప్ప, ఒక 100 గ్రాములైన కొబ్బరి చిప్ప, ఒక 10 యాలక్కాయలు. ఇవేమో చిన్న ముక్కలుగా చేసి మిక్సీకి వేసాను. మనం మామూలుగా తురుముకోవచ్చు. నేనైతే కచ్చా పచ్చాగా అట్లా వేసాను. ఈ పప్పులు కూడా మనం మిక్సీకి వేసుకోవాలి. అట్లా మిక్సీకి వేసిన తర్వాత ఈ బెల్లం తరిగి పెట్టుకునే బెల్లమేమో మన పొడిలో మొత్తం కలిపేసేయాలి. మనం మిక్సీకి వేసేటప్పుడు మళ్ళీ పిండి బెల్లం మొత్తం బాగా కలిసిపోతుంది. బాగా టేస్ట్ బాగుంటాయి. అలా మొత్తం అంతా కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి అదంతా మళ్ళీ మిక్సీకి వేయాలి. మళ్ళీ ఒక రౌండ్ అట్లా తిప్పేస్తే ఆ బెల్లం అంతా బాగా మెల్ట్ అయ్యి పిండిలో కలిసిపోతుంది. ఎంతో ఈజీగా చేసుకోవచ్చు అండి మనము. అదిగోండి పిండి అంతా అట్లా కలిసిపోతుంది. అదన్నీ ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మనం ముందుగా వేసి పెట్టుకునే కొబ్బరి పొడి, యాలక్కాయలు అవి కూడా ఆ పిండిలో వేసి మొత్తం కలిపేయాలి అటు. ఇది ఎంతో ఈజీ ప్రాసెస్ అండి. మనం ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా బాగా తింటారు. మనం పిండి ముందుగా కలిపి పెట్టి ఉంచుకున్నాం కదా, అది మెత్తగా బాగా నానిందండి. మళ్ళీ ఒకసారి పైన ఆయిల్ పట్టించాం కదా, మళ్ళీ ఒకసారి అట్లా అంతా అట్లా కలిపేసుకొని అట్లా చిన్న చిన్న ఉండలుగా తీసుకోవాలి. తీసుకొని మన చపాతీలాగా చిన్న చిన్న మన సైజు మన ఇష్టం అండి. చిన్నవి కావాలంటే చిన్న సైజు చేసుకోవచ్చు, పెద్దవి కావాలంటే పెద్ద సైజు చేసుకోవచ్చు. నేనైతే మరీ పెద్దవి కాదు, మరీ చిన్నవి కాదు, మీడియంగా మన చేతులు పట్టేంత చపాతీలాగా చేశాను. వాటిలో మనం ఈ మిక్సీకి వేసి పెట్టాం కదండి పుటాని బెల్లము పౌడర్ వేసి అలా. నేనైతే చేత్తోనే చేస్తానండి. కొందరేమో అవి కజ్జికాయలు చేసే చెక్కలతో వస్తారు. నాకేమో చేత్తో చేయటమే అలవాటు. చేత్తో చేస్తే అంటే చాలా బాగా వస్తాయి. అట్లా చెక్కతో వత్తితే మధ్య మధ్యలో అవి ఇరిగిపోయి నువ్వు ఆయిల్ వేసిన తర్వాత అంతా ఖరాబ్ అవుతుందండి. నాకేమో ఇలా చేయటమే అలవాటు. అదిగోండి ఈజీగా చేయొచ్చండి అలా చేత్తో. అలా డిజైన్గా అట్లా మడత పెడుతూ పోవాలి. చూడండి ఎంత బాగా వచ్చింది. చూడటానికి కూడా ఒక డిజైన్ లాగా బాగుందండి. నాకు చిన్నప్పటి నుంచి అలా చేయడం అలవాటు అండి. చూడండి ఎంత బాగా డిజైన్ చూడు ఎంత బాగా వచ్చిందో. అలా ఒక్కొక్కటిగా అన్నీ ఆ మిశ్రమం పొడి అంతా వేసి అలా అల్లి పెట్టుకోవాలి పక్కన. ఈ అల్లినటువన్నీ ఒక 10 నిమిషాలు ఆరనివ్వాలండి, లేదంటే మెత్తగా ఉంటాయి. అట్లా మనం బాండీలో సరిపడా ఆయిల్ పోసుకొని ఒక్కొక్కటిగా అట్లా వేయించుకోవాలి. చూడండి ఒక్కటి కూడా విడిలిపోలేదండి. బాగా నీట్గా బాగా వచ్చాయి. ఈ పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా ఇష్టంగా తింటారండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మేము చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఎక్కువ అప్పుడు ఇన్ని రకాల వంటలు లేవు కదండి. ఇట్లా చేసి ఒక డబ్బాలు వేసి పెట్టేవాళ్ళు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేవాళ్ళం మేము. చూడండి అలా ఒక్కొక్కటిగా వేస్తే అట్లా మనం బ్రౌన్ కలర్ వచ్చేదాకా అట్లా వేపుకొని అట్లా అన్నీ ఒక ప్లేట్లో అట్లా సర్వ్ చేసుకోవాలండి. ఇట్లా ఆరిన తర్వాత ఒక డబ్బాకి ఎత్తి పెడితే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేయచ్చండి. చాలా ఇష్టంగా తింటారు. రుచి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా చేసి ట్రై చేయండి. ఎలా ఉండేది కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందని కామెంట్ చేయండి.
చూడండి ఎంత బాగా వచ్చినాయి. ఒక అరగంట అట్లా ఆరినాయండి. అట్లా బాగా వచ్చినాయి నీట్గా, ఎక్కడే కానీ ఒక్కటి కూడా విడిలిపోలేదండి, బాగా వచ్చినాయి. మీరు కూడా ట్రై చేయండి, ఎంతో ఈజీగా చేయొచ్చండి ఇవి.